వెల్కమ్ బ్యాక్. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ప్రక్షాళన చేపట్టింది. మొత్తం 47 మంది అధికారులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రాల లీకేజ్కి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంలో క్రిమినల్ చర్యలు కూడా చేపట్టనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంపై దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్న వేళ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో ప్రక్షాళన చేపట్టింది. మొత్తం 47 మంది అధికారులను తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రశ్నాపత్రాల లీకేజ్కి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రకటించింది. ఈ వ్యవహారంలో క్రిమినల్ చర్యలు కూడా చేపట్టనున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. నీట్ పేపర్ వ్యవహారం అయితే మాత్రం కేంద్ర ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంది. మొత్తానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో చర్యలకైతే మాత్రం కేంద్ర ప్రభుత్వం ఉపక్రమించినట్లు తెలిసింది. అవసరమైతే క్రిమినల్ చర్యలకు కూడా ఉపక్రమించినట్లు తెలిసింది. ఇదే అంశానికి సంబంధించి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, దాదాపు జంతర్ మంతర్లో జరిగినటువంటి ఏదైతే ధర్నాలు ఒకవైపు ఈ రోజు మధ్యాహ్నము అటు కేంద్ర మంత్రులకు అటు సిజేపీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి చర్చలు 2 గంటల పాటు జరిగినటువంటి ఒకవైపు చర్చలు. కానీ అందుతున్నటువంటి సమాచారం ప్రకారంగా ఈ రోజు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటాము అన్నటువంటిది కేబినెట్ సమావేశంలో అర్ధరాత్రి ప్రధాని నరేంద్ర మోడీ చెప్పినటువంటి ఏదైతే వీడియో ఒక అంటే సెన్సేషనల్ అని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఇప్పుడు దాదాపు ఎన్టీఏలో 47 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అన్నది కూడా చాలా కీలకమైనటువంటి పరిణామం. నీట్ పేపర్ లీక్ నేపథ్యానికి సంబంధించినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీలో 47 మందిని తొలగిస్తూ కేంద్ర ప్రభుత్వము ఉత్తర్వులు జారీ చేసింది. దాదాపు మనకు అంటే కేంద్ర కేబినెట్ కి సంబంధించినటువంటి సమావేశంలో నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించినటువంటిది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాని ప్రత్యేకంగా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సిజేపీ పార్టీకి ఇక్కడ కేంద్ర మంత్రి రాజీనామా కాదు, ముఖ్యంగా దీనిని ప్రక్షాళన చేయడమే ముఖ్యంగా అంటూ కూడా ఇటు ప్రభుత్వం చాలా కీలకంగా 47 మందికి సంబంధించినటువంటి ఉత్తర్వులను అంటే ఉద్యోగులను తొలగిస్తూ చాలా కీలకంగా ఉత్తర్వులు తీసుకోవడం అనేది ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం. దాదాపు ఈ ప్రక్షాళనకు సంబంధించినటువంటిది కొద్దిసేపటి క్రితంగా సమావేశం అనంతరము దాదాపు అంటే 47 మందిని తొలగిస్తూ అధికారికంగా ప్రకటించినటువంటి అంశం అని చెప్పవచ్చు. దీనికి ఎలాంటి లీకులకు ఆస్కారం లేకుండా అవుట్ సోర్సింగ్ విధానాన్ని మార్చాలన్నటువంటిది ప్రభుత్వము చాలా కీలకంగా నిర్ణయం తీసుకున్నటువంటిది. కానీ ప్రస్తుతం మాత్రము దాదాపు 47 మంది ఉద్యోగులను కేంద్ర ప్రభుత్వం తొలగించడము, రేపు 24 గంటల సమయం అంటే ప్రభుత్వం ఒకవైపు 24 గంటల సమయం తీసుకున్నది మరొకసారి చర్చలకు. ఇందులో భాగంగానే రేపు చర్చల్లో ఇటు బీజేపీ పార్టీ పాల్గొనేటటువంటి విధానం అనుకోవచ్చు. దాదాపు వాళ్ళ ప్రధానమైనటువంటి డిమాండ్ కేంద్ర మంత్రి రాజీనామా అన్నటువంటి ఏదైతే వాళ్ళు కోరుకున్నటువంటి అంశం ముఖ్యమైనటువంటిది. కానీ 47 మందిని ఇటు ఉద్యోగులను తొలగిస్తూ ఉత్తర్వులు తీసుకుంటే ఇక్కడ బీజేపీ రేపు జరిపేటటువంటి పార్టీ అంటే ఏదైతే ఒక కీలకమైనటువంటి సమావేశానికి మాత్రం దీనికి సంబంధించినటువంటిది ప్రభుత్వం ఇటు బీజేపీ ఏ విధంగా సమావేశంలో పాల్గొంటుందా లేకపోతే దీనితోటి ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ కి సంబంధించినటువంటి రాజీనామాకు సంబంధించినటువంటి అంశాన్ని చాలా కీలకంగా ఇక్కడితో ముగిస్తుందా అన్నది మాత్రం రేపు జరిగేటటువంటి సమావేశం చాలా కీలకమైనటువంటి సమావేశం. బట్ ఇప్పుడు మాత్రము నీటికి సంబంధించినటువంటి 47 మందిని తొలగిస్తూ ఉత్తర్వులు ఇక్కడ అంటే తొలగిస్తూ ప్రభుత్వము ఒక ఆదేశాలు జారీ చేయడం అన్నది కీలకమైనటువంటి పరిణామం. రైట్, థ్యాంక్ యూ కళ.